ఎవరు చెప్పారు మామ సైబర్ సెక్యూరిటీ అంటే కష్టమని? ఎవరు చెప్పారు మామ ఐటీ జాబ్స్ రోజు రోజుకి పడిపోతున్నాయని? ఎవరు చెప్పారు మామ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే కోడింగ్ కంపల్సరీ అని? ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి, సైబర్ సెక్యూరిటీకి హ్యాకింగ్కి ఉన్న సంబంధం ఏమిటి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే కోడింగ్ మ్యాండేటరీనా, ఐటీ జాబ్స్ నిజంగానే పడిపోతున్నాయా, వీటి గురించి అయితే మాట్లాడేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమో చూద్దాం. మనకు ఇంటర్నెట్కి ఉన్న సంబంధమే సైబర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం డైలీ చేసే మనీ ట్రాన్సాక్షన్స్, మెసేజెస్, ఎంటర్టైన్మెంట్, డేటా స్టోరింగ్ ఇలాంటి వాటికి రక్షణ కల్పించడమే సైబర్ సెక్యూరిటీ. అదే కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ లో అయితే యూజర్ డేటా, కంపెనీ డేటా ప్రొటెక్ట్ చేయడం. అదే సింపుల్. ఇంకొక వేలో చెప్పాలంటే మన ఫోన్, మన బ్యాంక్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ ప్రొటెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్, ఓటీపీ స్కామ్, ఫేక్ లింక్, డేటా లింక్, వీటి నుంచి మన డేటా ఇంకొకరికి వెళ్లకుండా సురక్షితంగా చూసుకోగలటమే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీకి హ్యాకింగ్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది చూద్దాం. సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ ఈ రెండు రిలేటెడ్ వర్డ్స్. హ్యాకింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్. గుర్తుపెట్టుకోండి, హ్యాకింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్. సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ ఒకటే కనెక్టెడ్ అయినప్పటికీ కానీ ఇవి రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ వర్క్. సైబర్ సెక్యూరిటీ అనేది కంప్యూటర్స్, మన ఫోన్స్, మన నెట్వర్క్, వెబ్సైట్స్, మన డేటా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సైబర్ సెక్యూరిటీ ముఖ్యమైన ప్లాట్ ఏమంటే సైబర్ అటాక్స్ని ఆపడం, వచ్చిన అటాక్ని డిఫెండ్ చేయటం. అలాగే ఇప్పుడు హ్యాకింగ్ అంటే ఏమో చూద్దాం. హ్యాకింగ్ అంటే నార్మల్గా ఇల్లీగల్. ఒక్క ఎథికల్ హ్యాకింగ్ అనేది మాత్రమే అఫీషియల్. మిగతా మొత్తం ఎటువంటి హ్యాకింగ్ అయినా అవన్నీ ఇల్లీగల్ మాత్రం. ఈ హ్యాకింగ్ చేసే వాళ్ళని హ్యాకర్స్ అంటారు, తెలుసు కదా. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్ అని 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ముందుగా వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వాళ్ళు లీగల్, వాళ్ళు ఏం చేసినా లీగల్. అంటే ఒక ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు, సెక్యూరిటీ అనలిస్ట్, అలాంటి వాళ్ళు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళు పూర్తి ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు. ఒక కంపెనీ డేటాని లేదంటే యూజర్ డేటాని ఇల్లీగల్గా లాక్కోవడం, వాటి కోసం మనీ డిమాండ్ చేయడం, అట్లా చేసేవాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. ఇప్పుడు గ్రే హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసినప్పటికీ కూడా అంత డేంజర్ ఏం కాకపోవచ్చు. వీళ్ళు చేసేటివి చిన్న చిన్న హ్యాకింగ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, మొబైల్ హ్యాక్ చేయడం, ఇలాంటివి. వీటిని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇంతే మామ సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్కి ఉన్న సంబంధం. ఇప్పుడు నెక్స్ట్ మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే కోడింగ్ అవసరమా? సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే కోడింగ్ మ్యాండేటరీ అయితే కాదు, కానీ బేసిక్స్ తెలిసింటే మంచిది. నీకు ఏమీ రాకున్నా పర్వాలేదు, కానీ ఒక స్టార్టప్ కంపెనీ, చిన్న చిన్న కంపెనీలు అయితే ఓకే. మినిమం ఒక నువ్వు ఎంఎన్సి కంపెనీ, ఒక స్టాండర్డ్ కంపెనీలో వర్క్ చేయాలంటే నీకు మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. కోడింగ్ బేసిక్స్ తెలిసి ఉంటే నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేర్చుకోనమ్మా, నేర్చుకుంటే మనకే కదా యూజు. ఇప్పుడు ఇలాంటి జాబ్స్లో ఎలా అంటే మన క్వాలిఫికేషన్ అయితే అస్సలు చూడరు, మనలో ఎంత సత్తా ఉందనేది చూస్తారు. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది, దేని మీద ఉంది, ఇంకా ఏముంది, ఇంకా వేటిపైన ఉంది అనేది మాత్రమే చూస్తారు. మనకి ఇప్పుడు ఈ కోడింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మన కంపెనీలో ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక సోర్స్ కోడ్ ఉంటుంది. ఆ సోర్స్ కోడ్ని రెక్టిఫై చేయడానికి ఏమైనా మిస్టేక్లు ఉన్నాయా, ఏమన్నా తప్పుగా కోడ్ రాసినారా అనే వాటిని మిస్టేక్లు మనము సరిచేయడానికి మనము కోడింగ్ నేర్చుకోవాలి. కోడింగ్ మ్యాండేటరీ అయితే కాదు. ఒక స్టార్టప్ కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలకి అయితే మ్యాండేటరీ కాదు. ఒక నువ్వు ఎంఎన్సి కంపెనీ, మంచి స్టాండర్డ్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే కంపల్సరీ కోడింగ్ మ్యాండేటరీ. ఎవరు మామ చెప్పింది? ఎవరు చెప్పింది ఐటీ జాబ్స్ రోజు రోజుకి పడిపోతున్నాయా? ఏదో ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ చూసి మాట్లాడడం కాదు మామ. వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయి ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చక చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళని తీసేయడం జరిగింది. అంతేగాని ఐటీ జాబ్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి అనేది అయితే అబద్ధం. ఎందుకంటే పడిపోయినా కూడా వాళ్ళు ఆ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏమంటే పడిపోయే ఛాన్స్ ఉంది, పడిపోతున్నాయి అనేది కూడా నిజమే. చిన్న చిన్నగా ఐటీ జాబ్స్ కోల్పోతున్నారు చాలామంది. ఓకేనా? మన జనరేషన్కి తగ్గట్టు మన లైఫ్ టైం సెక్యూర్గా ఉండే జాబ్స్ ఏవో చెప్తా చూడండి. వితౌట్ కోడింగ్
మన లైఫ్ టైం సెక్యూరిటీ ఉండే జాబ్స్, అది కూడా ఐటీలోనే. ఓకేనా. ఫస్ట్ అది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. కోడింగ్ మ్యాండేటరీ అయితే కాదు. ఇంకొకటి ఏమంటే తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్. ఇవి మన నాలెడ్జ్ మీద, మన పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. వీటికి ఫ్యూచర్ ఎంతో ఉంది. ఫ్యూచర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ జాబ్స్కి ఏ అయితే సంబంధం లేదు. ఏ వచ్చినా మనల్ని సెక్యూర్గా ఉంచుతుందనే గ్యారంటీ లేదు. నెట్వర్కింగ్ అయితే ఏ వచ్చి స్విచ్ని డైరెక్ట్గా వచ్చి కాన్ఫిగర్ చేయలేదు. అందుకు సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ వీటికైతే మన జనరేషన్లో లైఫ్ టైం సెక్యూర్గా అయితే చెప్పొచ్చు. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఒకరు కామెంట్ చేసినా కూడా నేను దాని మీద వీడియో చేసి పెట్టేస్తాను. ఓకేనా.